వాళ్ళ అమరావతి మహిళలుగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామండి. వాళ్ళు మా మీద కూడా కేసులు పెట్టారు. మా సోదరుడు అన్నట్టు మహిళని కూడా చూడకుండా నా మీద వాళ్ళు 24 కేసులు ఉన్నాయండి. నెల్లూరులో పాదయాత్రలో కూడా 9 కేసులు పెట్టారు. వాళ్ళ ఇష్టం ఏది బయటకు వస్తే కేసు, ఆ గవర్నమెంట్ విధులకు ఆటంకం కలిగించారు. వాళ్ళ పనులు వాళ్ళని చేసుకొని ఇట్లేదు, మీరు మాస్కులు పెట్టుకోవట్లేదు, లేకుంటే రోడ్డు మీదకి వచ్చారు గుంపుగా. వీళ్ళు ఎప్పుడంటే ఊళ్ళల్లో ప్రతిసారి 144 సెక్షన్ ఉంది, 30 సెక్షన్ ఉంది. మీరు ఇళ్ళ నుంచి బయటికి రావద్దు. అదేమంటే గత ప్రభుత్వంలో కూడా ఉందమ్మా అంటే గత ప్రభుత్వంలో ఉందో లేదో మాకు తెలియదండి. మేము భూములు పోయినాయి, రోడ్డు మీదకి వచ్చాము. వచ్చిన తర్వాత నిరసన ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కు కూడా మీకు లేదు అని తెలియపరిచాడండి జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఆయన్నే అంటాం, ఎందుకంటే మేము అధికారులను కూడా అనమండి. అధికారులు మీరు ఏది చెబితే అది చేస్తున్నారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు మేము పబ్లిక్ సర్వెంట్స్ అని మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు ఏది చెబితే అది చేయాలి. మాకు సిఆర్డీఏ చట్టం రాసింది అధికారులు కాదా అండి? ఇవాళ ఆ చట్టం ఏది మేము కౌలేదని పోతే మా మీద కేసులు సిఆర్డీఏ ఆఫీసు ముందు కూడా కేసులు పెట్టి మరి విజయవాడ కోర్టుకి ఇప్పుడు వాయిదాలో తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మేము కౌలుకి వెళ్ళొద్దు. ఎప్పుడు వెళ్ళినా సరే ఈ ప్రభుత్వం వచ్చాక అన్నిటికీ కోర్టులకి ఎక్కటమేనండి. ఇవాళ ఆయన 1,00,000 కోట్లు అవుతాయి అమరావతికి, ఎక్కడ పెట్టనని చెప్పేసి మిగిలిన ప్రాంతాలన్నిటికీ డబ్బేసి అదొక మసిపూసి మారేడుగాయ చేశాడు. ఇవాళ మీరు కోర్టు పెట్టే డబ్బులు, రాజధాని ఇక్కడ వద్దు నేను 3 రాజధానులు పెడతాను అని కోర్టు పెట్టే డబ్బులు పెట్టి మీరు అమరావతిలో బాగు చేస్తే ఎంత అవుతుందండి? మీ జేబులో డబ్బులు అయితే మీకు నొప్పి తెలిసింది, మీ జేబులో కాదు కదా. అంతా ఆంధ్రప్రదేశ్ ఖజానా నుంచి తెచ్చి పెడుతున్నావు. మేము పెట్టాలంటే కోర్టులకి ఇవాళ కౌలు రావటం ఆలస్యం. కౌలు వచ్చినా రాపోయినా కోర్టులకి ఎంత కట్టాలి, రైతు ఎకరానికి ఎంత తీయాలని చెప్పేసి మరి పక్కన పెట్టి మేము కోర్టులకి వెళ్తున్నాం. మేము గెలిచాము ఇవాళ హైకోర్టులో. రాజధాని రైతులకు అమరావతి ఇక్కడే ఉండాలి, సిఆర్డీఏ చట్టం సరపాలి, మాస్టర్ ప్లాన్ ఏం మార్చొద్దని హైకోర్టు తీర్పిచ్చింది. తీర్పిచ్చినప్పుడు నువ్వు మళ్ళీ ఆ డబ్బులు ఇస్తారా? మనకి వాళ్ళ కోర్టులో వేస్తే ప్రతివాది మనకి మళ్ళీ డబ్బులు ఇస్తాడు గెలిచిన ఆయనకి. ఇవాళ ఆ డబ్బులు నువ్వు ఇస్తావా? మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఖజానాకి నువ్వు పెట్టిన డబ్బులన్నీ కడతావా? అది ఒకటి అడుగుతున్నామండి మేము. నీ ఇష్టం వచ్చినట్టు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆట చేతగాక మధ్యలో ఓడు. అసలు ఆయనకి చేతగాకే ఇది 3 రాజధానులు అంతే, ఆయన ఏమీ చేయలేడు. ఆ 3 రాజధానులు ఓడి చేయడు. ఇది ఒక అనమాట. ఉత్తరాంధ్ర వాళ్ళకి, ఇటు కర్నూలు వాళ్ళకి చూపించి మమ్మల్ని బూసిల్లాగా చూపించి వీళ్ళందరూ మేము ఉద్యమకారులం కాదండి, నిరసనకారులమే. ఇంకా ఉద్యమకారులు అయితే ఇంక తెలంగాణ ఉద్యమం తెలిసేది, ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు చేసిన ఉద్యమం తెలిసేది. అది అంతా ప్రైవేట్ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు మొత్తం పగలగొట్టి నానా ధ్వంసం చేశారు. మేమేమన్నా చేసామండి? ఇంకా నిరసనకారులమేండి, మేము ఉద్యమకారులం కూడా కాదు. 4 సంవత్సరాలైనా నిరసనే తెలియజేస్తున్నాం మేము ఉండి. మీరు కొడితే పడ్డాము, మీరు తాళ్ళు అడ్డం పెట్టారు, మా చీరలే లాగారా, జుట్లే బీకారా, నేమ్ ప్లేట్లు లేని లేడీ కానిస్టేబుల్ ముందు నుంచోబెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని గిచ్చారా, కొట్టారా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారండి. ఏదన్నా అంటే బూతులు తిడతాం. వాళ్ళు కూడా ఇవాళ చెప్పుకోలేని బూతులు మా ముందు నుంచొని మమ్మల్ని తిడతాం. ఏం పాపం చేసామని భూములు ఇవ్వటం పాపమా? కేంద్రానికి కూడా మేము తెలియజేస్తున్నామండి. 29 ఊళ్ళ సమస్య అని ఎన్నాళ్ళు మీరు కూడా ఊరుకున్నారు. 29 రాష్ట్రాల సమస్య. ఒక గజం భూమి పుట్టిద్దండి ఈ రకంగా తెలిస్తే. ఉచితంగా భూములు ఇచ్చాం, రూపాయి తీసుకోకుండా మేము భూములు ఇస్తే ఈ రకంగా మమ్మల్ని రోడ్డును పడేసి నానా మాటలు. ఇంట్లో మాకు సంసారాలు లేవా? మేము ఏ రోజు రోడ్డు మీదకి వచ్చి కూర్చొని ఏ రోజు ఏడ్చుకుంటా మొత్తుకుంటా అదేమంటే మగాళ్ళని ముందు వెనక కూర్చోబెట్టి ఆడవాళ్ళు ముందుండారా అని మమ్మల్ని మాట్లాడతాం. మగాళ్ళు వెనక కూర్చోపోతే మీ లాఠీ దెబ్బలకు బలి అయ్యేవాళ్ళు. మీరు పెట్టిన కేసులు చాలా పెట్టారు, ముందు మగాళ్ళే కూర్చున్నారు, మేమే వెనక కూర్చున్నాం. చాలా కేసులు పెట్టి వాళ్ళని కొట్టారు. ఇంకా ముందు కూర్చుంటే వాళ్ళ కాళ్ళు చేతులు ఎరగొట్టేవాళ్ళు, మీ దౌర్జన్యాలకు ఇంకా బలి అయ్యేవాళ్ళు అని చెప్పి మేము ముందు కూర్చున్నాం. మేము ముందు కూర్చుంటే మీ మగాళ్ళు గాజులు వేసుకున్నారా, చీరలు కట్టుకున్నారా అని ఆడ మంత్రులు, డిఐజీ కూడా అడిగాడండి. పోలీసు ఆయన మేము వెళ్ళి కేసులు పెట్టారండి, ఏంటి దౌర్జన్యం అంటే ఆయన కూడా అడిగాడు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. మీ వాళ్ళని వెనక కూర్చోబెట్టి మీరు ముందు కూర్చుంటున్నారమ్మా అని. ముందు కూర్చోపోతే వీళ్ళ అరాచకాలకు బలేమంటారా? లేకపోతే చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతున్నారు. వీళ్ళు చేసే దౌర్జన్యాలకి బీపీలు పెరిగిపోయి హార్ట్ అటాక్లు వచ్చి పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తులు ఇలా ఇచ్చి ఇట్ట అయిపోయామేంటి, మన కర్మ ఇట్టగాలిపోయిందని చెప్పి చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోతున్నారు. ఈ రకంగా మాట్లాడి ఆడవాళ్ళని కూడా లేకుండా ఒక్కొక్కళ్ళ మీద ఈ రకంగా కేసులు పెట్టి నానా తిరణాలు చేసి ఇంకా మగాళ్ళని వెనక కూర్చోబెడుతున్నారు. మగాళ్ళు వెనకేం లేరండి. మా సోదరులు ఎప్పుడు మాతోనే ఉన్నారు, మా వెనక మమ్మల్ని కాపాడుతూనే ఉన్నారు. ఇదిగో ఇప్పుడు కూడా మా సోదరుడు మాతోనే వచ్చాడు. అట్లాగే మేము ఎక్కడికి పోయినా మగాళ్ళు మా వెనకే ఉంటున్నారండి. మహిళా ఉద్యమం అండి, మహిళల ముందుండి మా ఆవేశం ఆ సర్వం కోల్పోయిన తర్వాత మేమేం చేస్తామండి? పొలం పనులు చేసేటప్పుడు వాళ్ళ చీకటితో లేచి వంట చేసి పెట్టి
మరి పొలాలు పోతుంటే మరి ఇంట్లో గేదెలు నాటిని చూసుకునే మహిళలు ఇవాళ అదే ఉద్దేశంతో వాళ్ళకి చేయూతగా వచ్చాం బయటికి. ఇవాళ ఆస్తులన్నీ పోయి ఇంకేం చేయమంటారు, ఇళ్లలో కూర్చొని ఆడాలని మగాళ్ళని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెబుతున్నామండి, ఈ దౌర్జన్యాలు ఇన్ని చేసి ఇంత దమనకాండ జరిపి అమరావతిలో చెప్పుకోలేని చేశాడండి. పోలీసులనే ఉసిగొలిపాడు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. వాళ్ళు కూడా మేము దీనికే సబార్డినేట్లు, మీకు కాదమ్మా అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేశారు. మేము ఒకటే చెబుతున్నామండి, ఐఏఎస్లకి ఐపీఎస్లకి మీరు ఏదైనా రాజ్యాంగబద్ధంగా చేస్తే చాలా బాగుంటుందండి. మీరు చదువుకున్న చదువు చాలా విలువైంది, దాని ప్రకారం చేయండి. అంతేగాని మేము వాళ్ళకే ఫేవర్గా చేస్తాం. ఏ ప్రభుత్వం ఉందో చేస్తారు, ఇద్దరు కలిసి చేస్తారు, ప్రజలకు సంక్షేమం అందిస్తారు. కానీ ఈ ప్రభుత్వంలో అట్లాంటిది ఏమి లేదండి. మేము వాళ్ళకే చేస్తాం, 100% మేము వాళ్ళకే చేస్తాం. పబ్లిక్ సర్వెంట్స్ కాము అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారండి. ఇప్పుడు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికే ముందుంటామండి. అమరావతి రైతులు తప్పకుండా మేము అనాల్సిన మాట. ఎందుకంటే ఆయన ఇంకా ఇప్పుడు కూడా డే 1 నేను అన్నాడు 3 రాజధానులు, ఇవాళ కూడా అంటున్నాడు. అట్లాగే 4 ఏళ్ళ నిండి ఆయన పదవీ కాలం కూడా అయిపోతుంది, ఇంకా 2-3 నెలల్లో. ఇప్పుడు కూడా ఇంకా 3 రాజధానులు అంటే ఇంకా మేమేం చేయాలండి? ఊరకు భూములు ఇచ్చి మా భూములు తీసుకోవడానికి కూడా లేవు కదా, అన్నీ అక్కడ కట్టేశారు, అన్నీ సచివాలయం కానించి అన్నీ కట్టి చేశారు. ఇంకా మా భూములు ఏమిస్తాం? మీరు రోడ్లు పోసారు, ఎక్కడ భూములు తెచ్చిస్తారు? మా భూములు ఇస్తారా? ఇప్పుడు జరీ పొలాలు ఇచ్చాం మేము అందరం 3 పంటలు బండి, అవి మళ్ళీ మాకు ఇస్తారా తిరిగి? కాబట్టి ఇవన్నీ పిచ్చి మాటలు. మళ్ళీ అమరావతిని అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోవాలి, ఓటు హక్కు వినియోగించుకుంటాం తప్పకుండా. ఈసారి రాష్ట్ర ప్రజలకు కూడా అమరావతి రైతులు ముందుండి ఓటు హక్కు వినియోగించుకోవటంలో ముందుండి మా పాత్ర మేము పోషిస్తామని కూడా మనవి చేస్తున్నామండి. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. మాతో పాటు మీరు పరిగెత్తారు, కింద పడ్డారు, లేచారు, మా ఉద్యమంలో చాలా సహకరించినందుకు మరీ ధన్యవాదాలు. మీరే లేకపోతే అసలు మా ఉద్యమం బయటకు వచ్చేది కూడా కాదు. మరి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా వాళ్ళ మంత్రులు కూడా మమ్మల్ని అందరిని ఎవరినైతే ఎదురు తిరిగామో మూటగట్టి కృష్ణానదిలో కూడా బారేసేవాళ్ళు అండి. అంత గనులు వాళ్ళు. ఇప్పుడు ఈ మాటలన్నీ అనేది మమ్మల్నే కదా, రోజు మహిళలను కూడా చూడకుండా. కాబట్టి మీ అందరూ ధన్యవాదాలు చెబుతున్నా. అట్లాగే బాలకోటయ్య గారు కూడా ప్రతిరోజు అమరావతి కోసం బల్లలు పగలగొట్టి మరి టీవీలో డిబేట్లకు వస్తున్నారు. చక్కగా అమరావతి మీద మాకు సహకరిస్తున్నందుకు బాలకోటయ్య గారికి కూడా మరీ ధన్యవాదాలు. అమరావతి రైతుల తరఫున తెలియజేసుకుంటున్నామని మనవి చేస్తున్నామండి. బిల్డ్ అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్. మిత్రులు